హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మేము ముందుకు వచ్చేసాను. మన దేశ జనాభా ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశంలో ఉంది. జస్ట్ ఆలోచించండి, మన దేశంలో 5 కోట్ల జనాభా మాత్రమే ఉంటే మన దేశం ఎలా ఉంటుంది? మన దేశంలోని ప్రధాన నగరాలు ఎలా ఉంటాయి, మెయిన్ సిటీస్ ఎలా ఉంటాయి అన్నది మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మన దేశ జనాభా 5 కోట్లు మాత్రమే ఉన్నట్టు ఊహించుకోండి. ప్రస్తుత పరిస్థితుల కంటే చాలా భిన్నమైన ఒక భారతదేశాన్ని మనం ఊహించుకోవచ్చు. ఇది మన జీవన శైలి, ఆర్థిక వ్యవస్థ, సామాజిక నిర్మాణం మరియు పర్యావరణంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. జనాభా తక్కువగా ఉండడం వల్ల నగరాలు మరియు గ్రామాలు చాలా తక్కువ రద్దీగా ఉంటాయి. ప్రధాన నగరాలు కూడా శుభ్రంగా ఆరోగ్యకరమైన వాతావరణం కలిగి ఉంటుంది, అంటే పొల్యూషన్ తక్కువ ఉంటుంది అనమాట. అలాగే పచ్చదనంతో నిండి ఉంటాయి నగరాలన్నీ. గ్రామాల్లో పండ్ల తోటలు, వ్యవసాయ భూములు విస్తరించుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జనాభా తక్కువ ఉంటారు, సో ఇల్లు తక్కువగా కట్టుకుంటారు, పాడి భూములు ఎక్కువగా ఉంటాయి. నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు, కాలుష్య సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. ప్రతి కుటుంబానికి పెద్ద ఇల్లు మరియు ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది. బేసిక్గా ఇప్పుడైతే డబ్బున్న వాళ్ళకి ఎక్కువ భూమి, పెద్ద పెద్ద ఇల్లు ఉంటున్నాయి. అదే తక్కువ జనాభా ఉంటే అందరికి పెద్ద పెద్ద ఇల్లు, కావాల్సినంత పంట భూములు అందుతాయి. జనాభా తగ్గడం వల్ల మనకు లభించే సహజ వనరుల వినియోగం చాలా తగ్గుతుంది. ఆహార విషయానికి వస్తే అన్నం, కూరగాయలు, పండ్లు అధిక మోతాదులో మనకు అందుబాటులో ఉంటాయి. నీటి సమస్యలు ఉండవు. స్వచ్ఛమైన నీరు అందరికీ దొరుకుతుంది. ప్రతి ఇంటికి 24 గంటల విద్యుత్ సరఫరా ఉంటుంది. జనాభా తక్కువగా ఉండడం వల్ల రోడ్లు రద్దీగా ఉండవు. అభివృద్ధి చేయాలంటే చాలా స్థలాలు అందుబాటులో ఉంటాయి. విద్యా వ్యవస్థ దగ్గరికి వస్తే విద్యార్థుల సంఖ్య బాగా తగ్గడంతో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య లభిస్తుంది. చదువుకున్న వాళ్లకు జాబ్ ఖచ్చితంగా దొరుకుతుంది. వైద్యం విషయానికి వస్తే ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ కేసులు తగ్గుతాయి. ప్రతి పేషెంట్ కు అవసరమైన వైద్యం సకాలంలో అందుతుంది. ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రభుత్వ పనులు కావచ్చు, చాలా ఈజీగా అయిపోతాయి. జనాభా తక్కువగా ఉండడం వల్ల ప్రతి వ్యక్తికి ఆదాయం పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. మన దేశంలో నేచర్ రిసోర్స్ ఎక్కువగా ఉంటాయి, అంతేకాదు బీచెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. స్వచ్ఛమైన మరియు అధునాతన పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. పర్యావరణానికి వచ్చేసరికి కట్టడాల సంఖ్య తగ్గడం వల్ల చెట్లు, పచ్చటి పొలాలు ఎక్కువ అవుతాయి. అందువల్ల వాయు కాలుష్యం, నీరు కాలుష్యం మరియు శబ్ద కాలుష్యం చాలా తగ్గిపోతాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తగ్గుతుంది. ప్రతి వ్యక్తి కుటుంబంతో గడపడానికి ఎక్కువ సమయం ఉంటుంది. దానివల్ల ప్రతి వాళ్ళకి ఫ్యామిలీ బాండింగ్ పెరుగుతుంది. ప్రతి ఊర్లో పండుగలు, జాతరలు జరపడానికి సమయం ఉంటుంది మరియు వాటిని జరపడానికి గల ఆసక్తి కూడా ఉంటుంది వాళ్ళకి ఎక్కువగా. జనాభా తగ్గడం వల్ల ఆదాయం కూడా బాగానే ఉండడం వల్ల పేదరికం తగ్గుతుంది. అందువల్ల నేరాలు మాక్సిమం తగ్గిపోతాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి నగరాలు ఇప్పుడు మిలియన్ జనాభాతో రద్దీగా ఉన్నాయి. కానీ జనాభా తక్కువగా ఉంటే ఈ నగరాలు ఎక్కువగా విస్తరించకుండా ఉండి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతాయి. దానివల్ల డ్రైనేజీ సిస్టమ్స్, నదులు అన్ని సరైన పద్ధతిలో అభివృద్ధి చేయవచ్చు. మెట్రో రైళ్లు, బస్సులు మరియు ఇతర రవాణా వ్యవస్థలు ఖాళీగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి సులభంగా సేవలు అందుతాయి. నగరాల్లో చెత్త సమస్య ఉండదు. ప్రతి వీధి శుభ్రంగా ఉంటుంది. తక్కువ జనాభా వల్ల నగరాలను సులభంగా నిర్వహించవచ్చు. నగరాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతాయి. పార్కులు, స్కూళ్లు మరియు హాస్పిటల్స్ అందుబాటులో ఉంటాయి. ప్రతి నగరం స్మార్ట్ సిటీగా మారుతుంది. ఇంటర్నెట్ మరియు ఇతర సాంకేతిక సదుపాయాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తాయి. పర్యాటకులకు ప్రధాన నగరాలు పెద్ద ఆకర్షణగా ఉంటాయి. హైదరాబాద్ ఇది మరింత ప్రాచీనంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. చార్మినార్, గోల్కొండ వంటి ప్రదేశాలు పర్యాటకులకు కేంద్రంగా మారతాయి. ముంబై నగరం అధునాతన నగరంగా తక్కువ జనాభాతో మరింత సౌందర్యవంతంగా ఉంటుంది. సముద్ర తీరాలు పరిశుభ్రంగా ఉంటాయి. ఢిల్లీ నగరం రాష్ట్రీయ రాజధానిగా రద్దీ తగ్గి మరింత పర్యావరణ హితంగా ఉంటుంది. బెంగళూరు నగరం సాంకేతిక కేంద్రంగా మిగిలి పచ్చదనంతో నిండి ఉంటుంది. తక్కువ జనాభా వల్ల లాభాలే కాదు, నష్టాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటో ఒకసారి చెప్పుకుందాం. ముందుగా చెప్పాలంటే మన దేశ రక్షణగా ఉండే త్రివిధ దళాల్లో జనాభా తగ్గుతుంది. అంటే నావీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లో సైనికులు తగ్గుతారు. దానివల్ల దేశ రక్షణ దెబ్బతింటుంది. తక్కువ జనాభాతో కార్మిక శక్తి కొరత ఏర్పడవచ్చు. ముఖ్యంగా వృద్ధ జనాభా పెరిగితే ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. తక్కువ జనాభాతో వినూత్న ఆలోచనలు మరియు కొత్త ఆవిష్కరణలకు అవకాశం తగ్గుతుంది. తక్కువ జనాభాతో దేశం యొక్క మొత్తం ఆర్థిక ఉత్పత్తి తగ్గుతుంది. పరిశ్రమలకు మరియు వ్యవసాయానికి అవసరమైన పని, ద్రవ్యశక్తి కొరవడవచ్చు.
జనాభా 5 కోట్లకు మాత్రమే ఉన్నప్పుడు మన దేశం మరింత ప్రశాంతంగా పచ్చదనంతో ఆరోగ్యకరంగా ఉంటుందనే ఊహ మనకు స్పష్టమవుతుంది. కానీ ఈ ఊహ నిజం కావాలంటే మనం ఇప్పుడు ఉండే సమతుల్య అభివృద్ధికి కృషి చేయాలి. మన భవిష్యత్ పక్క వారిపై ఆధారపడదు, మనపై ఆధారపడుతుంది. మన ప్రకృతి అభివృద్ధి రెండింటినీ సమతుల్యంగా కాపాడుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది.